నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ మహిళా నాయకురాలు గాయత్రి ఉన్నారు. మాట్లాడదాం. మేడం, జగన్మోహన్ రెడ్డి వల్లంనేని వంశీని ఈరోజు ములాఖత్‌లో భాగంగా అయితే కలవడం జరిగింది. కలిసిన అనంతరం అయితే మీడియా ముందు మాట్లాడుతూ వల్లంనేని వంశీని కావాలనే అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని చెప్పి అయితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి నేరస్తులందరినీ ఎళ్ళి కలవటం, ఆళ్ళని ఓదార్పు యాత్ర చేయటం. బోరుగడ్డ అనిల్ అనే మనిషి మీకు తెలుసు కదా! ఎలా మాట్లాడాడో తెలుసు కదా! ఆయన గురించి చెప్పమంటే అప్పుడు కూడా ఎళ్ళి ఇలాగే ఓదారుస్తా, ఆయనకేం తెలీదు, పసిపిల్లోడు నోట్లో ఏలు పెడితే కొరకాలో లేదో తెలీదు అని చెప్పాడు. మరి ఈయనకి సిగ్గు లేదా? మరి వినేవాళ్ళకి సిగ్గు లేదా అనుకుంటాడో నాకు తెలీదు గానీ, వంశీ మాటలండి. ఇంతకుముందు షర్మిల కూడా ఒకసారి మొన్న మాట్లాడినప్పుడు రీసెంట్‌గా విజయసాయి రెడ్డిని కలిసొచ్చాక, "అన్నా నువ్వు బైబిల్ మీద దమ్ముంటే అన్నా, వదినా మీరు బైబిల్ మీద ఒట్టేసి నాకు అన్యాయం చేయలేదని చెప్పు" అని చెప్పంటే, ఆ రోజు ఈ సమాధానం చెప్పలా. ఈరోజు మేము అడుగుతున్నాం, బైబిల్ మీద వద్దు కానీ మీ ఆవిడ మీద మీ భారతి గారి మీద ఒట్టేసి జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? వంశీ అసెంబ్లీ సాక్షిగా బాబు గారిని కానీ భువనేశ్వర్ గారిని కానీ ఎలా మాట్లాడాడు? లేకపోతే ప్రతిసారి బయటకు వచ్చినప్పుడల్లా ఇంటర్వ్యూస్లో లోకేష్ గారిని ఎంత అసహ్యంగా తక్కువ చేసి మాట్లాడాడో, దమ్ముంటే ఆ వీడియోస్ అన్నీ చూసి అవును ఇది ఈ మనిషి కరెక్ట్ మనిషి అని చెప్పి మీరు చెప్పగలరా? మీ గుండెల మీద చేసుకొని చెప్పగలరా? నువ్వు కాదు వెనకాల ఉండి చెప్పించింది, నువ్వు కాదు ఈరోజు వంశీ రీజన్కి కారణం అయ్యింది. ఎంతమందిని ఎగదోశాడు ఆ రోజు. నువ్వు మాట్లాడితే నీ బూతులు తిడితేనే మంత్రి పదవి ఇస్తాము, నువ్వు మాట్లాడితేనే నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాము. నువ్వు ఎంత తిడితే ఆయనకు అంత సునకానందం పొందిన మనిషి అతను. ఎందుకు ఆర్ఆర్ఆర్ గారు చెప్పారు, ఆయన అరెస్ట్ చేశారు. చేసినప్పుడు అక్కడ కెమెరా పెట్టుకుని వీడియో కాల్ ఆన్ చేసి పోలీసులు నీకు ఎందుకు చూపిస్తున్నారు, నీకు సజ్జలకి ఎందుకు చూపిస్తున్నారు? మీరందరూ ఆ కాల్లో ఎందుకు చూసి ఆ టార్చర్ని అనుభవించి ఎందుకు సంతోషించారు ఆ రోజు? అంటే సిగ్గుందా? మినిమం బేసిక్ మంచితనం ఉన్నోడు కూడా ఇలా మాట్లాడు. అంటే వంశీ అనే అతను ఈరోజు సత్యవర్ధన్ అనే ఎస్సీ అనే అతన్ని కిడ్నాప్ చేశాడని చెప్పి మాకేం అవసరం అబద్ధం చెప్తే, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి అబద్ధం చెప్పారు. టీడీపీ పార్టీ వచ్చి చెప్పిందా? టీడీపీ పార్టీ అలయన్స్ పార్టీ ఉండగా ఎవరైనా సరే కోర్టుకి అఫిడవిట్ మార్చుకుంటారా? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కాదు మేము తప్పు చెప్పాం అని చెప్తారు ఎవరైనా? ఎందుకు చెప్తారు? ఏమొస్తుంది అతను చెప్తే? నువ్వు బెదిరించి లేకపోతే నువ్వు భయపెట్టి వాళ్ళ ఫ్యామిలీని ఏదో చేస్తావు. ఆల్రెడీ వంశీ అనే అతనికి ఒక పెద్ద అంటే గూండా అని లేకపోతే అతను వెనకాల ఇట్లాంటి చరిత్ర ఉంది. ఇంతకుముందు చాలామంది కిడ్నాప్లు చేశారని, భూ కబ్జాలు చేస్తాడని, లేకపోతే హత్యాయత్నాలు చేస్తాడని ఇలాంటి చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళు భయపడి కోర్టుకు వచ్చి అఫిడవిట్ ఇచ్చారు. ఆ తర్వాత సీసీ కెమెరాలు చూస్తే అతను అక్కడి నుంచి తీసుకెళ్ళింది కూడా ఆ కారు కూడా వంశీకి సంబంధించింది, వంశీ మనుషులకు సంబంధించింది. క్లియర్ కట్గా పోలీసుల దగ్గర కోర్టు దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నువ్వు అరెస్ట్ అయ్యావు. మరి ప్రతిసారి మరి నువ్వు అంత చేసింది ఏంటి? అంటే అచ్చెన్నాయుడు గారిని చూసుకుంటే ఆయనకి అప్పుడే జస్ట్ మీకు తెలిసిందే పైల్ సర్జరీ జరిగిందని తెలిసినా కూడా ఏ కేసు లేదు, ఏ పేపర్ ట్రైల్ లేదు, ఏ సాక్ష్యం లేదు. ఊరికి కారులో కూర్చోబెట్టి ఆయన ఇబ్బంది పెట్టడానికి ఎలా తిప్పావు ఆయన్ని? ఆయనేంటి అయ్యన్న పాత్ర గారి ఇంటి మీదకి అర్ధరాత్రి పూట ఇంట్లో మగోళ్ళు లేకపోతే పోలీసులు గోడలు దూకిల్లి అరెస్టులు చేస్తారా? ఇట్లాంటి ఎన్ని ఉన్నాయండి ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేయడానికి. ఈయన వచ్చి పెద్ద శుద్ధపోసు కబుర్లు చెప్తున్నాడు ఈరోజు మీడియా ముందుకు వచ్చి. అంటే నేరస్తులు వీళ్ళందరినీ వెనకేసుకోవటం ఇన్నిసార్లు అండి. ఇప్పుడు ఇంత మాట్లాడాడు, కనీసం ఒక్కసారైనా సరే ఆ రోజు వంశీ అలా మాట్లాడటం తప్పని అన్నాడా? నిజంగానే నీకు నీతుంటే ఆ మాట కదా నువ్వు అనాల్సింది, ఈ రోజు కదా అసలు నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనాలి. నీ ఎమ్మెల్సీ ఎస్సీని చంపేసి డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆడి భుజాల మీద చేసుకొని తిరుగుతావా హుందాగా? ఆడెవడో న్యూడ్ కాల్స్ చేసి ఆడవాళ్ళని ఇబ్బంది పెడితే అతన్ని పట్టుకొని ఆడికి శాల్వా కప్పి హగ్ చేసుకుంటావా? అంటే ఎలాంటి మనిషి నువ్వు? ఎలాంటి మనస్తత్వం నీది? ఇలాంటి సైకో మనస్తత్వం ఉన్న నువ్వు వచ్చి ఇప్పుడు సర్టిఫైడ్ చేయాలన్నమాట. ఆ రోజు కూడా ఎలక్షన్స్ అప్పుడు చూసాం మేము. ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తా, కొడాలి నానిని వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా, సౌమ్యుడు, ఉత్తముడు, మంచివాడు అంట. మరి నీ సర్టిఫికేషన్ ఏంటో, మరి నీ కళ్ళు పోయినాయో మరి మా కళ్ళు పోయినా అర్థం కాదు. కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఈ ఓదార్పు యాత్రలు ఆపితే మంచిది. 2.0 వచ్చాడంటే ఇంకా మంచిదో ఆయన తెలుసుకుంటాడేమో, ఎందుకు 11 సీట్లకు పడిపోయాడో తెలుసుకుంటాడేమో అనుకున్నాం. కానీ ఇంకా ఇదే దరిద్రగొట్టు రాజకీయం. నీ పోలీసులను పిలుచుకొస్తా, నీ గొడ్డలకి ఏంటండి ఆ మాటలు అసలు? ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు ఎవరైతే అక్రమంగా కేసులు పెడుతున్నారో ప్రతిదీ నోట్ చేసుకుంటున్నాము. అది ఏ ఒక్క అధికారులు కూడా అలానే రాజకీయ నాయకులు కూడా ఎవరిని వదిలిపెట్టడం, సప్త సముద్రాలు దాటి అయినా సరే బట్టలపై రోడ్డు మీద నించుని పెడతామనేసి అయితే ఆయన అంటున్నారు. అంటే ఆయన చేస్తాడేమో, ఎందుకంటే ఆయన నిజంగా అధికారం ఉంటే ఏదైనా చేయగలడు. డాక్టర్ సుధాకర్ గారు ఆయన ఎస్సీ జస్ట్ మాస్క్ అడిగితేనే గొడ్డలెప్ప తీసి గుండు కొట్టించి రోడ్డు మీద ఊరేగించారండి. ఆయన అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.
వీళ్ళు ఎంతకైనా తెగించగలరు. కానీ అధికారంలోకి వస్తేనే ఇప్పుడు ఏదో ఒక్కసారి లాటరీ సీఎం కింద అయ్యా బాబు ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే వచ్చిన అధికారం అది. ఒక్కసారి నీ విశ్వరూపం చూశాక నువ్వు ఎంత దరిద్రం చేస్తావో చూశాక నాకు తెలిసి ఇంకోసారి ఏ పబ్లిక్ కూడా సాహసం చేయదు మళ్ళీ నీలాంటి రాక్షసుని నెత్తిమే పెట్టుకోవడానికి. సో ఆ కళలే నాకు కంటే కంటా ఉండు, నువ్వు కళలు కంటానే ఉంటావు. రేపొద్దున ఈయన అరెస్ట్ అయ్యాక కూడా ఇదే సొల్లు కబుర్లు చెప్తాడు, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని. ఇది ఇప్పుడు కాదు, అంత ముందు కూడా చెప్పాడు. ఈడీ సిబిఐ కేసెస్ ఉండి నీ దగ్గర నాకు తెలిసి 40,000 కోట్ల ఆస్తులు జప్తు చేశాక కూడా నేనే ఒక్క రూపాయి కూడా అన్యాయం చేయలేదని చెప్తున్నాడు. ఈరోజు వంశీ మీద 16 కేసులు ఉన్నాయి, ఈయన మీద 37 కేసులు ఎన్నో ఉన్నాయి. నీ అసలు ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి. నువ్వు పెట్టనివ్వలేదు కాబట్టి ఆ మాత్రమే ఆగింది. నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నువ్వు పెట్టనివ్వలేదు కాబట్టి, అయితే అప్పుడు ఎంత అన్యాయం జరిగింది మీరు చెప్పండి. ఒక ఎక్స్ సీఎం ఇంటి మీద దాడికి వెళ్తే నువ్వు గవర్నమెంట్లో సీఎంగా ఉండి నువ్వే యాక్షన్ తీసుకున్నావు? నువ్వు చెప్పు. నీ అప్పుడు ఉన్నప్పుడు పోలీసులు ఎందుకు పనిచేయలేదు? ఒక సీఎం అంటే దేవాలయం లాంటి టీడీపీ ఆఫీస్ మీద అంత దారుణంగా సీసీ కెమెరాలు క్లియర్గా రికార్డ్ అయింది. వచ్చి ఆ గేటు బద్దలు కొట్టుకుంటే దాడులు చేసి ఆ బాటిల్స్ ఇసిరేస్తా కార్లు తగలబెడతా ఉంటుంటే ఇదంతా సీసీ కెమెరాలు రికార్డ్ అయిందిగా. దాంట్లో నీ మనుషులు ఉన్నారుగా. నువ్వు ఆ రోజు ఏం చేసావు మరి? నువ్వు మనిషివేనా అసలు? మేడం, జగన్మోహన్ రెడ్డిని అసలు వంశీని ఎందుకు టీడీపీ టార్గెట్ చేసిందని చెప్పేసి అయితే ఒక క్వశ్చన్ అడిగితే దానికైతే ఒక సమాధానం అయితే ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు కన్నా వంశీ అందంగా ఉన్నాడు, అందుకే ఈ విధంగా టార్గెట్ చేస్తున్నాడు, చూసి ఓర్చుకోలేకపోతున్నాడు వంశీని చూసి అని చెప్పి అయితే ఆయన అంటున్నాడు. ఎట్లా చూస్తారు ఆయన చెప్పే సమాధానం? మీరు ఎలా చూస్తారండి? అంటే ఈయన ఏంటి బై మిస్టేక్ లండన్ వెళ్ళినప్పుడు మందులు ఏమన్నా తేడా వేసుకున్నాడా ఏంటి? అసలు ఆ మాట కనీసం కౌంటర్ ఇవ్వడానికి కూడా అంటే బుద్ధి అవ్వట్లేదండి. ఈయన ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ అవ్వలేదంటే ఈయన వంశీగా అసహ్యంగా ఉన్నాడు కాబట్టి మేము ఇంకా అరెస్ట్ చేయలేదా? అయితే కొడాలి నాని కానీ ఇంకెవరైనా వీళ్ళ దాంట్లో లీడర్లు అందరూ అసహ్యంగా నికృష్టంగా ఉంటారు కాబట్టి ఇంకా అరెస్ట్ చేయలేదు వీళ్ళందరినీ? ఇంత దరిద్రగొట్టు లాజిక్ అండి. నాకు తెలిసి స్కూల్లో చదువుకున్న 5th క్లాస్ పిల్లవాడిని పిలిచినా కూడా అవుతాడు నీ మొహం మీద వచ్చి, ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి. నేను అనకూడదు కదా అలాంటి మాటలు. అసలు ఏమోనండి, అందరికి మైండ్ బ్లాంక్ అయింది. ఏంటి సీఎంగానే చేశాడా ఒకప్పుడు? ఏం చేశాడు ఏంటి? ఏం చదువుకున్నాడు ఈయన? 10th క్లాస్లో ఏదో దొంగ పేపర్లు పెట్టుకుని పాస్ అయ్యాడని విన్నాం. సో ఇప్పుడు 10th క్లాస్ ఎలా పాస్ అయినా కూడా బేసిక్ కామన్ సెన్స్ అది. వంశీ అనే అతన్ని ఇంకా అరెస్ట్ చేయలేదంటే పబ్లిక్ అంతా వస్తున్నారు మా మొహం మీద. మీరు గవర్నమెంట్లోకి వచ్చి ఇంకా వంశీ ఎందుకు తిరుగుతున్నాడు బయట, ఇంకా కొడాలి నాని ఎందుకు తిరుగుతున్నాడు బయట, ఇంకా రోజా ఎందుకు తిరుగుతుంది బయట, వీళ్ళు ఎంత సన్నాసులు ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు అసెంబ్లీలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడారని చెప్పి వాళ్ళ గురించి వాళ్ళ చరిత్రల గురించి వాళ్ళు చెప్తున్నారు కథలుగా. అది డిమాండ్. ఈ రోజు మీరు ఇచ్చేసారు కదా ప్రామిస్ ఇవ్వండి అని ఎవడు అడగట్లా. వాళ్ళని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు వెళ్ళి అక్కడైనా అడుక్కోమనండి, ఈయన వెళ్ళి అడుక్కోమనండి. ఈయన ఇంకా బయట తిరుగుతున్నంత కూడా మమ్మల్ని తిడుతున్నారు. మేము అలా కాదు, మేము జగన్మోహన్ గవర్నమెంట్ లా కాదు, మేము నిజంగానే కేసు ఉంటేనే ముందుకెళ్తామని బాబు గారు క్లియర్ కట్ గా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్డెమోక్రటిక్ థింగ్స్. అలా కాదు, ఇక్కడ డెమోక్రసీ ఉంది. మన ఎమ్మెల్యే తప్పు చేసినా సరే పాయింట్అవుట్ చేస్తారు. ఈరోజు మీరు బాబు గారు చూసుకుంటే మా ఎమ్మెల్యేలు ఎక్కడైనా ఉన్నా కూడా, లేకపోతే మా సైడ్ నుంచి ఆఫీసెస్ ఉన్నా ప్రతి నిమిషం బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు వచ్చి బయట మాట్లాడినట్టు ఒక్కసారి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుంటే ఈరోజు ఇంత విచ్చలు విడతాను, ఇంత అరాచకం ఉంటుందండి. సిగ్గుండాలి. ఇప్పుడు బయటకు వచ్చి ఆడు అందంగా ఉన్నాడు. అసలు లీడర్లు అందంగా ఉంటుంది ఏంటండి? నాకు అర్థం కాదు. రేపు పొద్దున కేసీఆర్ మీద కేసు పెడతారు, రేపు రేవంత్ రెడ్డి ఏం చెప్పుకుంటే ఇలాగ చెప్తాడా? అంటే అసలు ఆయన సీరియస్లీ షాక్డ్ అండి. ఇంత తలక మాసం ఏ తింటాడు ఇంట్లో? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. బుర్ర పని చేస్తుందా? ఆ పిల్లల్ని అన్నంలో కూర్చొని చదువుకుంటూ పోయినా వాళ్ళైనా డాక్టర్ చదువుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఈ పిల్లల దగ్గర అయినా, లేకపోతే మాకు తెలిసిన ఉంటారండి ఇక్కడ చాలా ఫేమస్ సంథింగ్ ఈస్ దేర్, సారీ విజయవాడలో చాలా ఫేమస్ సైకియాట్రిస్ట్ ఉన్నారు. పోనీ నేనైనా నా డబ్బులతో అపాయింట్మెంట్ తీసుకుంటా, ప్లీజ్ వెళ్ళి చూపించుకోండి, ఎక్కడైనా చూపించుకోండి. సీరియస్లీ యూ నీడ్ ట్రీట్మెంట్ రైట్ నౌ. చంద్రబాబుకి తన సొంత సామాజిక వర్గం సంబంధించిన నాయకులు ఎదగడం ఇష్టం లేదు, అందుకే దేవినేని అవినాష్ అయినా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇట్లా చాలా మంది కమ్మ సామాజిక వర్గం సంబంధించిన నేతలని, వైసీపీలో ఉన్న వాళ్ళని ఈ విధంగా టార్గెట్ చేస్తుంటాడు చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరికన్నా వీళ్ళు చాలా బాగుంటారని చెప్పైతే ఈ విధంగా కూడా అంటున్నారు. ఇది ఎన్నిసార్లు అండి. ఒక ఫస్ట్ ఇదివరకు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కమ్మోళ్ళకి ఇచ్చుకున్నాడు మొత్తం. ఎలక్షన్ కమిషన్ వస్తే ఇతను కమ్మోడు, లేకపోతే ఇంకెవరో కూర్చుంటే ఇతను కమ్మోడు అని చెప్పి అంత కమ్మ అని రుద్దాడు. ఈ రోజు కమ్మ సామాజిక వర్గం అంటే చంద్రబాబు నాయుడికి పడదంట. అరే కనీసం ఒక మాట మీదనే ఉండొచ్చు కదా. అంటే ఒకటైతే చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారి గురించి క్వశ్చన్ చేయడానికి కానీ సర్టిఫై చేయడం కానీ ఈయనకి అసలు పైసా కూడా పవర్ లేదు, ఆ అర్హత కూడా లేదు. ఎందుకంటే బాబు గారు అది కమ్మ, రెడ్డి, కాపా, ఎస్సీయా, బీసీ అని కాదు, అందరికీ సమానంగా చేయాలి. ముఖ్యంగా బీసీలకి, ఎస్సీలకి ఇంకొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలని చూస్తారు. కానీ ఇలా తలకు మాసిన వాళ్ళు అందరినీ వీళ్ళు తొక్కాలి, వాళ్ళు తొక్కాలని చూస్తా కూర్చుంటే ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి అంత ఇన్వెస్ట్మెంట్లు అంత చేయలేరండి, పని చేయలేరు. ఆయన ఎంతసేపు మొన్న మీరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా చూశారు.
ఏం పని చేసాం, మనం ఎంతసేపు నిలబడ్డాం, ఎంత హార్డ్ వర్క్ చేసాం, మన ప్రజలకి ఎలాంటి నమ్మకం కలిగిస్తున్నాం అని చూస్తారే తప్పించి మనం ఆయన తొక్కామా ఈయన తొక్కామా. చాలాసార్లు అండి క్యాడర్కి పెట్టి ప్రెస్ మీట్ పెట్టి క్యాడర్కి చెప్తున్నారు, నా మీద ప్రెషర్ పెట్టద్దు, నేను వచ్చింది ఆడెవడినో మీద కక్ష తీర్చుకోవడానికి రివెంజ్ పాలిటిక్స్ చేయడానికి కాదు, నేను వచ్చింది కేవలం ప్రజల కోసం వచ్చాం, మనం ఇక్కడ ఎలా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, మనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రామిసెస్ అన్ని మేము ఎలా నెరవేర్చాలి, చేయడానికి ఇక్కడ ఇన్ని అప్పులు చేశాడు. గత 58 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఉన్న సీఎంలు అందరు చేసిన అప్పు కన్నా ఈ ఒక్క 5 ఏళ్లలో నువ్వు చేసిన అప్పు 76% ఎక్కువ ఉందని మొన్న క్లియర్ గా ప్రూవ్ అయింది. ఇది డాక్యుమెంట్స్ తో సహా బయటకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఎంత అప్పు కడుతుందని. నీకు సిగ్గుంటే దాని గురించి మాట్లాడు. దాని గురించి కూడా అబద్ధాలు చెప్తాను నిద్ర లేస్తే. అంటే నువ్వు అలాంటి ఆటలు చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు దాని నుంచి ఆ సంక్షోభం నుంచి రాష్ట్రం నుంచి బయట పెట్టడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఈడి మీద కక్ష పెడదాం, ఆడి మీద కక్ష సాధించుకోవటం ఎందుకులేండి. ఇంకా అలా తీర్చుకున్నట్టయితే ముందు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో వేయాలి నిజంగా మేము కక్ష సాధించేటైతే. మేడం, చాలా రోజుల తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని మీడియా ముందుకైతే వచ్చారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అంటే వంశీ అరెస్టుకు సంబంధించి మాట్లాడుతూ ఇలా అరెస్ట్ చేయడం వల్ల మేము ఎవరికి కూడా భయపడము, మా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు లోకేష్ చేసే ఈ అక్రమ అరెస్టులకు మేము భయపడమైతే ఆయన అంటున్నారు. అంటే భయపడకుండానే వీళ్ళు మధ్యలో ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే ఎవరికాడు పరారి అని చెప్పి పారిపోయి దాంకున్న రోజు కూడా ఉన్నాయి. సరే భయపడతారా లేదా, భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన 100% భయపడాలి. ఆయన తప్పు చేసాడో లేదో రేపొద్దున నేను కాదు, కోర్టులు పోలీసులు మీ మీద పెట్టిన కేసులు బయటికి తవ్వి దానికి సాక్ష్యాలన్నీ వచ్చాక అప్పుడు తెలిసిద్ది. ఫస్ట్ థింగ్, మేము ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటామంటే నువ్వు అక్కడ తప్పితే ఇప్పుడు మురికోపంలోనే ఉండాలి. నువ్వు అక్కడే యూ బిలాంగ్ టు దట్ గార్బేజ్ బిన్ లో డంప్ యార్డ్ లోనే ఉండాలి. బయటకు వస్తాంటే ఎవరింట్లో పెట్టుకోడు, ఏ పార్టీ కూడా మిమ్మల్ని అడుగు కూడా పెట్టుకోనివ్వద్దు. నేను చెప్తున్నా కదా, వైసీపీ లీడర్, ఇలాంటి లీడర్స్, నాట్ ఎవ్రీ వైసీపీ లీడర్ ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, దాంట్లో కూడా 1-2%. బట్ ఇలాంటి ప్రత్యేకించి ఇలాంటి లీడర్స్ వల్లే మేము ఓడిపోయాం అని చెప్పి పాపం ఆ ఓడిపోయిన మిగతా మంచి వాళ్ళు కూడా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఈ కొడాలి నాని, పర్టికులర్గా ఈ కొడాలి నాని గాడి నోరి వల్లే, ఈ గుట్కా గాడి నోరి వల్లే ఇందాక కూడా చూసాం. ఆఖరికి కోర్టు ఆవరణలో కూడా ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నట్టు ఇంటర్వ్యూ మధ్యలో వెళ్ళి ఆ గోడ మీద ఏదో ఊసొస్తున్నాడు, అవన్నీ మాట్లాడకూడదు. అంటే ఇంత కంపురం మనిషి, నువ్వు ఎక్కడో లారీలు కడుక్కోవాల్సిన తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే చేసావా, అది మా తప్పు యాక్చువల్లీ. ఇలాంటి ఇప్పుడు మాకేంటంటే ఒక బుద్ధి వచ్చింది, ఇలాంటి గలీజ్ గాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. వీళ్ళని బై మిస్టేక్ ఎమ్మెల్యేలు చేసి మన చట్టసభల్లో కూర్చోబెడితే దానికి దరిద్రం అన్నట్టుగా, చట్టసభకు ఉన్న పరువే పోయిద్ది అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన కానీ వీళ్ళ మాటలు కానీ అసలు ఇంకా ఆయన పైకి అలా మాట్లాడుతున్నాడు. కానీ ఆయనకి క్లియర్గా క్లారిటీ ఉంది, నా పని అయిపోయింది, నేను చేసిన తప్పు చేసేసాను, నెక్స్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ రాడు, ఈ ఊరిని పైకి చెప్పుకునే ఈ 2.0 ఇవన్నీ ఏంటంటే విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, ఆయన దగ్గరే చిట్టా ఉంది, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు కూడా ఆయనకు తెలుసు. ఆయన క్లియర్గా చెప్పాడు, నన్ను అప్రూవర్గా మారమన్నారు. దేంట్లో లిక్కర్ స్కామ్ ఉంది, శాండ్ స్కామ్ ఉంది, మళ్ళీ మొన్న పోర్ట్ విషయంలో అడ్డంగా దొరికిపోయారు, అక్కడ ఏదో దొంగ రవాణా చేస్తారు, బియ్యం అమ్ముకుంటున్నారని చెప్పి. ఈ స్కామ్లన్నీ బయటకు వస్తే మీ పరిస్థితి ఏంటి? అంతగా ఆయన హాయిగా ఆయనకి ఎవరో ఇచ్చారు, నువ్వు పక్కకి వెళ్ళి బాబు నెక్స్ట్ జరగాల్సింది జరిగిద్దని చెప్పి మీరు అందరూ మునిగిపోయారని తెలుసు కాబట్టి ఈ ఆతనాదాలన్నీ వింటున్నాం, అంతే. ఇంకేంటి అంటే ఇంకా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, రేపొద్దున నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, అలానే పేరు నాని కావచ్చు, ఇంకా చాలా మంది నాయకులను అరెస్ట్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు. ఏదో ఒక కేసులో తప్పు, అంటే మేము ఎలాగ తప్పు చేయలేదు కాబట్టి ఏదో ఒక తప్పుడు కేసు పెట్టయితే ఒక 9 రోజులో 10 రోజుల్లో జైల్లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ ఏదేమైనా మేమైతే ఎవరికి భయపడము, ప్రతిదీ కూడా గుర్తు చేసుకుంటాము, తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టలేదు, వడ్డీతో సహా చెల్లించేస్తాము, జగన్ 2.2 అంటే చూపిస్తాం అంటున్నారు. అంటే ఎప్పుడు వస్తారో మాకైతే తెలియదు, ఏ కల్లో వస్తారో మరి. మీరు మార్స్ మీద జూపిటర్ మీద ఎక్కడ గెలుస్తారో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే మళ్ళీ మీరు గెలుస్తారు అనుకుంటే మీకన్నా బుర్ర తక్కువ వాళ్ళు, మీకన్నా తెలివి తక్కువ దద్దమ్మలు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే ఒక్కసారి చూసారు, ఇందాక కూడా నేను చెప్పాను లాటరీ సీఎం అని. ఆ లాటరీ సీఎం, ఆ సీఎం పాలన ఏంటో అందరూ చూసాం. ఎంత సైకో అంటే అతను ప్రజావేదిక పగలు కొట్టాకండి, ఎవరైనా అయితే సహజంగా కనీసం రిమూవ్స్ అయినా ఆ మిగిలిపోయిన పక్కకు తీస్తారు, లేదు 5 ఏళ్ళు అలాగే ఉంచాడు. బాబు గారు ఎప్పుడు వెళ్ళినా సరే చూసి బాధపడాలని. అదేంటి, అదే బాబు గారు జేబుల నుంచి తీసిన డబ్బులా అంటే? నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేస్తాను. ఎంత సన్నాసుడు అంటే, అమరావతి ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారండి. వాళ్ళ కోసం నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి కోట్ల చుట్టూ తిరిగావు. ఇలాంటి పోనీ ఈయన ఉన్నాడు పెద్ద మహానుభావుడు, నేను 4 సార్లు సీఎం అంటే 4 సార్లు ఎమ్మెల్యేని ఇంకేదో చెప్పుకుంటాడు. నీ రోడ్లు నువ్వు ఏది విజయవాడ టు గుడివాడ వెళ్ళే రోడ్లు కానీ, లేకపోతే గుడివాడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళే రోడ్ కనెక్టివిటీ రోడ్లన్నీ ఎంత దరిద్రంగా 4 ఏళ్లలో ఒక్క రోడ్డు వేయించలేదు ఈ మహానుభావుడు. మరి ఎమ్మెల్యేగా ఉండి ఏం పీకాడో మరి, ఏ ఫంక్షన్స్ అప్పుడు
కసినోలు పెట్టుకోవటం, ఆడపిల్లల్ని తీసుకొచ్చి రికార్డింగ్ డ్యాన్స్లు ఇష్టం తప్పించి ప్రజల కోసం ఏ రోజు అని చేసుంటే ఈరోజు ఈ కుక్క చావు చూసేవాళ్ళు కాదు. అంటే 11 సీట్లు 151 వచ్చిన వాళ్ళు 11 సీట్లకు పడిపోయారంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రం చీకొట్టి మాకు అక్కర్లేదు అనుకున్నారు. మరి వీళ్ళు మళ్ళీ వస్తామంట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎలక్షన్స్ అయిపోయి కూడా అనుకుంటున్నాను తెలిసి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసినాయి కూటమికి ఫేవర్గా. అయినా సరే ఐపాక్ టీంకి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొడుతున్నా మళ్ళీ మనమే వస్తున్నాం వై నాట్ 175 అని ఏం పీకారు అంత తెలిసిందే కదా. వీళ్ళ మాటలు కూడా అంతే. నిన్ను అరెస్ట్ చేస్తే అది బాబు గారో లేకపోతే లోకేష్ గారో చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన దరిద్రాలకి, నీ కాన్స్టిట్యూషన్లో పడిన ఇబ్బందుల వల్ల, ప్రజలు పెట్టిన కేసులకి నువ్వు చేసినన్ని ఆబ్వియస్లీ వీళ్ళు మామూలుగా దోచుకోలేదండి రాష్ట్రాన్ని. దోచుకున్న ప్రతిదీ బయటకు వస్తుంది. నువ్వు ఇట్లాంటి సుత్తి కబుర్లు ఎన్ని చెప్పినా సరే రేపొద్దు జైల్లో మగ్గాల్సిందే. నువ్వు చేసిన తప్పులకి యూ హ్యావ్ టు పే ద క్రైమ్స్ అంతే. అంటే వల్లంనేని వంశీ అయితే అరెస్ట్ అయిపోయాడు. నెక్స్ట్ ఎవరు టీడీపీ టార్గెట్? నెక్స్ట్ ఎవరంటే చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అంటే చాలా మంది కొడాలి నాని అంటున్నారు, రెడ్ బుక్ లో ఉన్న పేరు. నెక్స్ట్ ఏమో రోజా అంటున్నారు, పేరు నాని అంటున్నారు. మీరేమంటారు? అండి నెక్స్ట్ ఎవరు అంటానికి ఇదేమో పొలిటికల్ వాళ్ళేదో చెప్పారు కదా అని మేమేదో పొలిటికల్ టార్గెట్ చేసినట్టు కాదు. ఖచ్చితంగా ఎవరు బండారం బయటపడి ఇప్పుడు ఎవరి కాలం చెల్లిపోతే వాళ్ళు బయటకు వస్తారు. ఈ రోజు బయటపడింది. మొన్న డీజీపీ గారు మారాక మళ్ళీ మొత్తం అసలు ఇతను ఎందుకు అఫిడవిట్ వచ్చి కోర్టులో వచ్చి అఫిడవిట్ ఎందుకు ఇచ్చాడు, ఏం అవసరం ఉంటుంది అని చెప్పి ఒక మినిమం కామన్ సెన్స్ కదా తీసి మొత్తం సీసీ కెమెరాస్ ఫుటేజ్ అంతా తీసి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వటం ఇలా బయటకు వచ్చాడు వంశీ. రేపొద్దున మరి అది కొడాలని అవ్వచ్చు, పేటినా అదే మీరు అన్నారు కదా ఆల్రెడీ. అంటే ప్రజలు చాలా మంది మా మీద చూస్తున్నారు, ఇప్పుడు వరకు ఎందుకు చర్యలు తీసుకున్నారు అట్లా ఎవరు ఇంకా ప్రజలు ఎవరైనా కోరుకుంటున్నారు ఎవరినైనా అరెస్ట్ చేయాలని చెప్పి? అంటే ప్రజలకైతే 100% కొడాలి నాని అదేదంట కదా హిట్ లిస్ట్ అని అంటారో టార్గెట్ అంటారో, కొడాలి నాని, రోజా, పర్టికులర్ వల్లభనేని వంశీ ఈ ముగ్గురు అయితే మాత్రం ప్రజలు మనస్ఫూర్తిగా నాకు తెలిసి మాకన్నా ఎక్కువ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ అభిమతమో ఏదో అనుకోండి కానీ వాళ్ళు ప్రేయర్స్ గట్టిగా ఉంటే నెక్స్ట్ నాని గారు, ఆ తర్వాత వెనకాల రోజా గారు వీళ్ళందరూ వెళ్ళి ఒక రౌండ్ వెళ్ళి అక్కడ విజిట్ చేస్తారు జైల్స్ని. అది థ్యాంక్ యూ మేడం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీ ఏదైతే రిమాండ్లో ఉన్నారో ములాఖత్లో ఈరోజు అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వల్లంనేని వంశీ ఏ తప్పు చేయలేదు, కేవలం అక్రమంగానే తప్పుడు కేసులు పెట్టి లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు ఈ విధంగా అరెస్ట్ చేయించారని చెప్పి అయితే ఆయన ఆరోపిస్తున్నారు. ఎట్లా చూస్తారు ఆయన చెప్పిన మాటలు? ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చావును అడ్డం పెట్టుకుని ఓదార్పు యాత్ర అనేది మొదలుపెట్టి రాష్ట్రం అంతా తిరుగుతూ ఒక సింపతి క్రియేట్ చేసుకుని ఒక ఛాన్సు అంటూ తొగ్లక్ పరిపాలన చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక పార్టీకి అధినేతగా ఉంటూ కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఉంటూ నేనేదో మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ ఇప్పుడు కొత్తగా ఏం స్టార్ట్ చేశాడంటే జైలు యాత్ర స్టార్ట్ చేశాడు అనమాట. జైలు యాత్ర కూడా ఫస్ట్ ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ అయ్యి సబ్ జైలుకి వెళ్ళాడు. అక్కడ ఏం చెప్తున్నాడు, నెక్స్ట్ నువ్వే, నెక్స్ట్ అవినాష, నెక్స్ట్ కొడాలి నానినా, నెక్స్ట్ అని తను చెప్తున్నాడు. అంటే ఏంటి, వాళ్ళని అరెస్ట్ చేసేసేయండి, అరెస్ట్ చేస్తే నాకు కొంత ఫుటేజ్ వస్తుంది, నాకు ఎలాగూ ఏ ఫుటేజు లేదు, మీడియా వాళ్ళు నన్ను ఎలాగూ కవర్ చేయరు, ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేస్తే ప్రజలకి తెలుస్తుంది కానీ ఏమీ చేయకుండా ఇలాంటి తొగ్లక్ పరిపాలన చేసే నాయకుడి గురించి ప్రజలకి ఎలా తెలుస్తుంది, తెలియదు. కాబట్టి ఇలా జైలు యాత్రలు చేస్తే ఆ జైలుకి వెళ్ళి పరామర్శించవచ్చు, ఇంకో జైలుకి వెళ్ళి పరామర్శించవచ్చు కదా. అది అంటే మరోపక్క ఆయన మాట్లాడుతూ ఇది అన్ని రోజులు ఒకేలా ఉండవు, రేపు పొద్దున్న మా ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టలేదు, సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే తీసుకొచ్చి రోడ్డు మీద బట్టలెప్పి నిలబెడతామని చెప్తున్నాడు. ఇవాళ ప్రజలందరూనండి ఒకటి గమనించాలి. ఏంటి అంటే వల్లభనేని వంశీ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక దళిత యువకుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినప్పుడు తన పార్టీ కార్యాలయంలో ఒక వ్యక్తిగా తను వెళ్ళి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసినందుకు ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడు కాబట్టి ఆ కేసు మీద అరెస్ట్ చేశారు. ఇవాళ పక్క ప్రూఫ్స్తో వీడియో ఫుటేజెస్తో సహా ఇవాళ బయట పెట్టడం జరిగింది. రాయదుర్గంలో వల్లభనేని వంశీ గారి ఇంట్లో లిఫ్ట్లో వంశీ గారి పక్కన సత్యవర్ధన్ ఉన్నారా లేదా? అది ఫుటేజ్ అబద్ధం చెప్తుందా? మీ సీసీ కెమెరాలు అబద్ధం చెప్తున్నాయా? లేదా మీ ఇంట్లో మీ సీసీ కెమెరాలు మీరు లేకుండా మిమ్మల్ని సృష్టించి అక్కడ నుంచోబెట్టాయా? ఇంత పక్కా ప్రూఫ్స్తో అరెస్ట్ చేసినప్పుడు అది అసలు ఏమంటారు, ఇల్లీగల్ అరెస్ట్ అని అసలు ఎట్లా అంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనని అరెస్ట్ చేయాలంటే బ్రహ్మలింగయ్య చెరువుని అక్రమంగా తవ్వేశారు, దానికి అరెస్ట్ చేయాలా? పోలవరం గట్ల మీద ఉన్న మట్టి ఏమైందండి? పోలవరం గట్ల మీద ఉన్న మట్టి ఎక్కడికి మాయమైపోయింది? రెక్కలోచి ఎగిరిపోయిందా లేకపోతే భూమిలోకి ఇంకిపోయిందా మట్టి? ఆ దాని మీద అరెస్ట్ చేయాలా? లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కాకుండా
అక్కడున్న దళిత నాయకుల మీద దాడులు చేసినందుకు, మహిళ అని చూడకుండా మహిళా నాయకురాళ్ళ మీద దాడులు చేసినందుకు అరెస్ట్ చేయాలి. ఒక పెద్ద లిస్ట్ ఉంది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి, కానీ దేని మీద అరెస్ట్ చేయలేదే. పక్కాగా ఒక కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఎందుకు తనే ఇవాళ సత్యవర్ధన్ జడ్జి గారి ముందే అటెండ్ అయ్యి చెప్పాడు కదా ఏం జరిగింది అనేది. వాళ్ళ తల్లి తండ్రి కూడా బయటకు వచ్చి చెప్పారు కదా, మా కొడుకుని కేవలం జగన్మోహన్ రెడ్డి వైఎస్ వల్లభనేని వంశీ అక్రమంగా కిడ్నాప్ చేశాడు కాబట్టి అరెస్ట్ చేయించాను. ఇంకోటి మాట ఏం మాట్లాడాడంటే, అధికారుల్ని బట్టలు ఊడదీసి, ఐ డోంట్ వాంట్ టు సే దట్ వర్డ్ ఆల్సో, అందుకే ఇలా చెప్తున్నాను, కానీ తను ఎంత పద్ధతిగా బట్టలు ఊడదీసి అని చెప్పలేదు, బట్టలు ఊడదీసి నుంచోబెడతా అని చెప్తున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇక్కడ ప్రజలు కరెక్ట్గా గమనించండి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ వ్యక్తికి ఉన్న తేడా ఇక్కడే అర్థమైపోతుంది. ఆనాడు చంద్రమోహన్ నాయుడు గారి మీద ఒక ఇల్లీగల్ కేసుని ఫ్రేమ్ చేసి ఆయన్ని 50 రోజుల పైన జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ, నాయకులు కానీ ఇట్లాంటి మాటలు ఎవడన్నా వచ్చి మీడియా ముందుకు మాట్లాడారా? అధికారులు ననలేదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నారు. ఎలా నుంచో పెడతారు, ఎందుకు నుంచో అంటే ఏంటి, మీరు ఇంకా పులివెందుల రాజ్యాంగమే ఇక్కడ నడుస్తుందా? మాకు అర్థం కాక అడుగుతున్నాం. ప్రశాంతంగా ఉన్న కృష్ణా జిల్లాలో అల్లర్లు రేపింది వల్లభనేని వంశీ. అలాగే ఇక్కడ ఉన్న దేవినేని అవినాష్ గారు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా పార్టీ కార్యాలయం అంటే ఒక దేవాలయంతో సమానం, ప్రతి కార్యకర్తకి కూడా. కాబట్టి ఇన్ని జరుగుతున్నా కూడా మరి ఎట్లా వెనకేసుకొస్తున్నారు? అసలు ఆయనకి ఏమన్నా కొంచెం అన్నా ఇప్పటికన్నా మారాలి. ప్రజలు నీకు 11 సీట్లతో ఇచ్చినప్పుడైనా సరే ఒకసారి మారి నేనేం చేశాను తప్పు, ఇక ఒక మారిన వ్యక్తిగా నువ్వు బయటకు వచ్చి ప్రజల కష్టాల గురించి పోట్లాడు. అంతేగాని నీ నాయకులు తప్పు చేసి వాళ్ళు జైల్లో కూర్చుంటే జైలు పరామర్శకి వెళ్ళి జై జగన్ ఎవడయ్యా నిన్ను జై జగన్ అనేది డబ్బులు ఇచ్చి పెట్టించుకున్న వాళ్ళ ఏంటి మాకు అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో అంశంలో కూడా మాట్లాడుతూ అసలు వల్లభనేని వంశీని ఎందుకు టార్గెట్ చేశారు, ఎందుకు టార్గెటెడ్గా చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు అరెస్ట్ చేసి ఉండొచ్చు అని టార్గెట్ చేస్తున్నారు పదే అడుగుతుంటే ఒక మాట కూడా అన్నారు ఆయన, చంద్రబాబు కన్నా వంశీ బాగుంటాడు కాబట్టి ఈ విధంగా చేసుంటాడని చెప్పైతే టార్గెట్ చేశారని చెప్పైతే జగన్ అంటారు. ఎట్లా చూస్తారు ఆయన చేసే కామెంట్? అసలు నాకు అర్థం కాదండి. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా పాయింట్ మీద మాట్లాడడం అనేది ఆయన హిస్టరీలోనే లేదు. అవుట్ ఆఫ్ ద సిలబస్ అంటారు చూసారా, ఎంతసేపు ఆయన ప్రతిదీ కూడా అవుట్ ఆఫ్ అందం అనే అసలు అంటే ఒక ఎలా అయిపోయిందంటే ఆయన ఒక పిచ్చిలోకి వెళ్ళిపోయారంట. పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతే ఏం మాట్లాడతారో తెలియదు చూసారా. అందం కాదండి, వాళ్ళ అందం చూసి అరెస్ట్ చేయడం అంటే ఏంటి? ఇవాళ జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందంగా ఉండబెట్టి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారా? అంటే మనం కొత్తవి సృష్టిస్తాడనమాట ఈయన. పులివెందుల రాజ్యాంగంలో ఇది ఒక కొత్త పాయింట్. మనం ఏంటంటే అందంగా ఉంటే జైల్లో వేస్తారు, ఇది పులివెందుల రాజ్యాంగం. మరి మాకు తెలిసిన రాజ్యాంగంలో తప్పు చేసిన వాడు మాత్రమే జైలుకి వెళ్తాడు, అంతేగాని తప్పు అందంగా ఉన్నారు లేదంటే మందంగా ఉన్నారు ఎలాంటి వాళ్ళు వెళ్ళరు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, క్యాలిబర్ ఉన్నవాడు నాయకుడు అవుతాడు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేవాడు ఇలాగ ఒక పిచ్చివాడుగా పిల్లలకి కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి కానీ ఒక వ్యక్తి ఎలా ఉండకూడదు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకో మాట్లాడుతూ రేపు పొద్దున్న దేవినేని అవినాష్ని కూడా టార్గెట్ చేయొచ్చు, ఎందుకంటే అవినాష్ కూడా బాగుంటాడు కాబట్టి, లోకేష్ కన్నా బాగుంటాడు కాబట్టి లోకేష్ టార్గెట్ చేస్తాడు. మరో విధంగా కొడాలి నానిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడుకి తన సొంత సామాజిక వర్గంలో వేరే పార్టీలు ఎవరైనా రాజకీయ నాయకులు రాజకీయంగా ఏదైతే చూసి ఓర్చుకోలేడు, అందుకే ఈ విధంగా కమ్మ సామాజిక వర్గ నాయకులందరినీ, వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నాడని చెప్పేసి అయితే జగన్ అంటున్నారు. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ తరపున నేను అడగాలనుకుంటున్నాను, అందరి తరపున కూడా అడగాలనుకుంటున్నాను. ఇవాళ ఒక మాట మాట్లాడారు, కమ్మ సామాజిక వర్గంలో నాయకులుగా ఎదిగితే చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు, వాళ్ళని ఇది చేస్తారు అని చెప్పి. ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే 2 నాలుకల ధోరణి అనేది ఇక్కడే మనకు కనిపిస్తుంది. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిని కమ్మరావతి అన్నారు. ఎందుకన్నారు? ఆ రోజున కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతాన్నే అమరావతిగా క్యాపిటల్గా చేసుకున్నాడు. అది ఒక కమ్మరావతి, తన సామాజిక వర్గం అంటే ఎక్కడ లేని ప్రేమ అన్నాడు. అది నమ్మాలా? ఇవాళ తన సామాజిక వర్గాన్ని ఆయనే నాశనం చేస్తున్నారనే మాట అన్నారు. ఇది నమ్మాలా? ప్రజలు ఏది తీసుకోమంటారు? ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. మీరు క్లారిటీ తెచ్చుకుని ఇక్కడ ఆయన సామాజిక వర్గానికి న్యాయం చేయాలి, ఆయన సామాజిక వర్గానికి ముందుకు తీసుకెళ్ళాలి అంటే అది క్షణంలో పని. ఇవాళ ఒక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ, ఆయనకి వ్యక్తుల దగ్గర వ్యక్తి కులం చూసే వ్యక్తి కాదు ఆయన.
ఆయనే గనక కులం చూస్తే గనక ఇవాళ ఎక్కడ ఉండేది ఎవరెవరు ఎక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ రైట్ ప్లేసెస్లో ఉండేవాళ్ళు అనమాట. ఆయన అది చూడరు. ఆయన కల్లా ఒకటే విజన్, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర యువతకి ఉద్యోగాలు కల్పించాలి, బీసీలకి పెద్దపీట వేస్తాము, ఇవే ఆయనకున్న విజన్. మేడం, చాలా రోజుల తర్వాత మీడియా ముందు ప్రవేశమైన కొడాలి నాని, అంటే మాజీ మంత్రి కొడాలి నాని ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ వంశీ అరెస్ట్కి సంబంధించి మాట్లాడుతూ రేపు పొద్దున్న ఎవరినైనా అరెస్ట్ చేస్తాడు, చంద్రబాబు లోకేష్ నన్ను కూడా అరెస్ట్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారు, మహా అయితే అరెస్ట్ చేసి ఏం చేస్తారు, 30 రోజుల్లో 40 రోజుల్లో జైల్లో పెడతారు, అంతమించి ఏమీ చేయలేరు, చంపేలేరు కదా అని అయితే ఆయన మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు లోకేష్ అక్రమ అరెస్టులకు మేము భయపడేది లేదని చెప్పి అయితే ఆయన మాట్లాడుతున్నారు. ఇవాళ నాకు అది చాలా రోజుల తర్వాత కొడాలి నాని గారు ఇవాళ మనకి ఎలక్షన్ అయిన 7 monthsకి ఇవ్వాలేనండి నేను కొడాలి నాని గారిని చూడటం. అది కూడా ఆయన ప్రియ నేస్తం, ప్రాణ స్నేహితుడు వల్లభనేని వంశీ అక్రమంగా అరెస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు వచ్చినట్టున్నారు. ఇవాళ ఆయన ఏదో మాట్లాడుతా మాకు నన్ను ఉద్యోగంలోంచి పీకేశారు కాబట్టి నేను ప్రజల ముందుకు రావట్లేదని ఎవరో మీడియా వాళ్ళు అడిగితే సమాధానం చెప్పారు. ఇప్పుడు కాదు, మీకు జీవితాంతం మీ ఉద్యోగంలోంచి పీకేశారు ఈ ప్రజలు, జీవితాంతం కూడా మీకు రిటైర్మెంట్ కల్పించారు. కొడాలి నాని గారు ఏదో గుట్కా నాని అని అంటారు, నేను వింటూ ఉంటాను. ఇవాళ నాకు ఎందుకో ఆయన అలా పక్కన వస్తుంటే ఆ గుట్కా నాని ఇంకా అలాగే ఉన్నాడా అని కూడా అనిపిస్తోంది అనమాట. ఇంకోటి నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అంటున్నాడు. నాకు ఒక విషయం అర్థం కాదండి, ఈ వైసీపీ వాళ్ళకి ఏమన్నా అరెస్టులు చేయడము, అరెస్ట్ అవ్వడము, జైల్లో ఉండటం అదొక ఫ్యాషనా వాళ్ళకి ఏమన్నా? లేకపోతే ఏదో అంటారు కదా, ఇప్పుడు మనకి పక్కన డిగ్రీస్ ఉంటే ఒక వ్యక్తికి వాల్యూ వస్తుంది, కానీ వైసీపీ నాయకులకి అయితే దౌర్జన్యాలు లేదా అరెస్టులు అవ్వడాలు లేదా అక్రమంగా అరెస్టులు చేపించడాలు ఇవి చేస్తే వాళ్ళకి పక్కన డిగ్రీస్ అనుకుంటా, వాళ్ళ నాయకుడు అలాగే గుర్తిస్తాడు అనుకుంటా. మరి నన్ను అక్రమంగా నెక్స్ట్ నన్నే చేస్తారు అంటే నాకు అర్థం కాదు. నన్ను చెయ్యండి, మా ఫ్రెండ్ లోపల ఉన్నాడు నేను కూడా లోపలికి వెళ్తాను అని అడుగుతున్నారా, లేకపోతే ఏంటి మాకు అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ 30 రోజులు 40 రోజులు ఉంచుతారు అని చెప్తున్నారు. ఒక టైము అన్ని ఎందుకు, డేటు టైము ప్లేసు అన్నీ ఫిక్స్ చేసేసుకుని మీరే చెప్పేసేయండి. అంటే ఒకవేళ ఈయన అరెస్ట్ చేసినా సరే కోర్టులకి జడ్జిలకి మీరు చెప్తున్నారా నన్ను 40 రోజులు లోపల ఉంచండి అంటే? వీళ్ళ గ్రాఫ్ వైసీపీ నాయకులకి ఒకటేనండి, వైసీపీ నాయకుడికి కానీ వైసీపీ నాయకులకి కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గ్రాఫ్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటేనే పెరుగుతుందని వాళ్ళ ఒక పిచ్చ భ్రమలో ఉంటారు అనుకుంటా నాకు తెలిసి. ఆ భ్రమ ఎప్పుడుకు పోతుందో, ఇంకా ప్రజలు ఇంకెన్ని చివాట్లు పెట్టి ఇంకెన్ని చెప్పు దెబ్బలు వాళ్ళకి తగిలేలా చేస్తే పోద్దో నాకు అర్థం కావట్లేదు. ఇంకా మాట్లాడుతున్నారు ఆయన, ఎవరిని కూడా వదిలిపెట్టం, అన్నీ చూస్తున్నాం, అన్నీ గుర్తుపెట్టుకుంటాం, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాము, ఇప్పుడు ఒకటి చేస్తాం 2 చేస్తామని అయితే ఆ విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అస్సలు పోదండి వాళ్ళకి. ఆ పులివెందుల రాజ్యాంగాన్నే వాళ్ళు పాటిస్తారు. ఒకటి చేస్తే 2 చేస్తాం ఏంటి, ఒకటి చేస్తే 2 చేసేది ఏంటి మీరు చేసేది అంటే 11 కూడా పోయి ఒకటి మిగులుతాడా ఏంటండి? నాకు అర్థం కాదు. ఆ 11 మంది కూడా ఎందుకు వేస్ట్ అనుకుంటున్నారా ఏంటి మీరు? అసలు ఒకటి గుర్తుంచుకోవాలండి, నేచర్ ఈజ్ లుకింగ్ ఎవ్రీథింగ్, కర్మ విల్ రిటర్న్ బ్యాక్ టు ఎవ్రీ వన్ అట్ ద రైట్ టైం అనమాట. ఎందుకు అంటే వంశీ గారు వాళ్ళ వైఫే అన్నారు నేచర్ చూస్తూ ఉంది అని. ఎస్ మేడం, వాట్ ఎవర్ యువర్ సెడ్ ఈజ్ రైట్, నేచర్ ఈజ్ లుకింగ్ ఎవ్రీథింగ్. అది ఏ పర్సన్కి ఎప్పుడు అది గివ్ బ్యాక్ ఇవ్వాలో దానికి బాగా తెలుసు. దట్ టైమ్ హ్యాస్ కమ్ టు యువర్ హస్బెండ్ రైట్ నౌ. అలాగే ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే అక్రమంగా ఈ 5 ఏళ్లలో ప్రజల సొమ్ము తాము తింటూ కూడా మళ్ళీ ప్రజలనికి ఇబ్బందులు గురి చేస్తే, ఫస్ట్ కొడాలి నాని ఒకటి ముందు ఆ గుడివాడ వెళ్ళే రోడ్డు వేయించుకోలేదు. 5 ఏళ్ళు ఒక మంత్రిగా ఉన్నావు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, ఎక్కడన్నా రోడ్డు వేయించావా నువ్వు? నీ ఊరెళ్ళే రోడ్డు నీకు కరెక్ట్గా ఉందా? ఫస్ట్ మంచి మనుషులుగా మారండి. అసలు మంచి మనుషులు కాదు, మనుషులుగా మారండి. మేము మనుషులము అనేది ఫస్ట్ మీరు గుర్తు తెచ్చుకోండి. మేడం, వల్లంనేని వంశీ గారి భార్య పంకజశ్రీ గారు మాట్లాడుతూ నా పైన వ్యక్తిగతంగా అబ్యూజింగ్గా ట్రోల్స్ చేస్తున్నారు, దయచేసి అలా చేయకండి, ఇలా ట్రోల్ చేసిన వాళ్ళపైన నేను అంటే లీగల్గా వెళ్తా అనేసి అయితే ఆమె మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు ఆమె? మేడం, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మాకు మాట్లాడాలని లేదు. యాక్చువల్గా మా బాబు గారు మాకు వెరీ డిసిప్లైన్ పార్టీలో ఉంటున్నాం మేము. మిమ్మల్ని ఏది వాళ్ళు అబ్యూజివ్ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో అబ్యూజివ్గా మీ గురించి పెడుతున్నారు అని అంటున్నారు. ఇఫ్ దిస్ ఈజ్ రైట్, దాని మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అండ్ ఇంకొకటి మేడం, మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాం మేము, మీరేమైపోయారు? తల్లి లాంటి భువనమ్మ మీద మీ హస్బెండ్ ఎలాంటి మాటలు మాట్లాడారో మీకు తెలీదా? ప్రపంచాన్ని మొత్తానికి తెలుసు ఆయన ఏం మాట్లాడారో. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు మహిళల్ని ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్తో మాట్లాడారు అది మీకు తెలీదా? ఆ రోజున ఎందుకు మీరు బయటికి రాలేదు? లేదా పోండి బయటికి రానవసరం లేదు, ఒక భర్తగా మీరు చెప్పలేదా? మీరు ఒక లేడీ అండ్ యు ఆర్ హ్యావింగ్ ఎ డాటర్ కదా, మరి సేమ్ మీరు ఇప్పుడు ఏ పెయిన్ అయితే
ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్, ఇప్పుడు మీరు పెయిన్ పడుతున్నారా అది కూడా ఐ డోంట్ నో దట్. కాకపోతే అప్పుడు మరి ప్రతి ఆడపిల్ల మీలాగే బాధపడిందిగా, మీకులాగే కన్నీరు కార్చింది కదా. మరి ఆ రోజున మీరు ఏమైపోయారు? ఇదే గన్నవరం నియోజకవర్గంలో మహిళ అని చూడకుండా సాయి కళ్యాణిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, అదే సబ్ జైల్లో ఉంచారు 13 రోజులు. ఆ రోజు మరి మీకు గుర్తు రాలేదా? తనని అసభ్య పదజాలంతో ఆడియో టేపులు రిలీజ్ చేసి మాట్లాడారు. మీకు ఆ రోజు మహిళల గురించి, మహిళల మీద జరుగుతున్న అబ్యూజివ్ వార్ గురించి మీకు గుర్తు రాలేదా? ప్రతి లేడీస్ అనే ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి వచ్చిన ప్రతి వాళ్ళ అమరావతి లేడీస్ని ఎన్ని మాటలు అన్నారండి ఇదే కొడాలి నాని. ఆ రోజున మీకు గుర్తుకు రాలేదా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారు అని చెప్పి? మరి మీరు ఒక మహిళగా, ఒక బాధ్యతాయుతమైన ఒక మహిళగా మీరు ఆ రోజు ఎందుకు ఖండించలేదు వీటన్నిటినీ కూడా? ఒకవేళ కనుక నిజంగానే అబ్యూజివ్ లాంగ్వేజ్ మీ మీద కనుక జరిగితే దాని గురించి ఖచ్చితంగా క్రమశిక్షణ ఉంటుంది. అండ్ నాకు తెలిసి అయితే మా పార్టీలో ఎవరు కూడా చేయరు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మీ పార్టీ వాళ్ళే అదొక చీప్ ట్రిక్ మేడం, మీ పార్టీ వాళ్ళకే ఉంది. వాళ్ళే ఒక ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళే మీ మీద ఫేక్గా ట్రోల్స్ చేస్తారు. ఫస్ట్ యూ ప్లీజ్ లుక్ ఆన్ టు దాట్. అసలు మీ వైపు నుంచే మీ వెనకమాల ఏమైనా గోతులతో అవుతున్నారేమో, ప్లీజ్ లుక్ ఆన్ టు దాట్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరేదో మీటింగ్ ఇక్కడ చేసామని చెప్తూ ఉంటే మీ పార్టీ సోషల్ మీడియాలో కొంతమంది సెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. ఏదో సెక్షన్ 144 పెట్టారు, సెక్షన్ 144 పెట్టినా కానీ జగనన్న కోసం జనాలు తండోపుతున్నారు. ఒకటి, మీ వాళ్ళని ముందు బడికెళ్ళి చదువుకోమనండి, మీలాగే తయారవుతా ఉన్నారు. ఏంటంటే సెక్షన్ 144 ఏ సందర్భంలో పెడతారు, బిఎన్ఎస్ అంటే ఏంది, ఐపీఎస్ అంటే ఏందో కూడా బేసిక్ కామన్ సెన్స్ తెలియదు మీ వాళ్ళకి. ఫస్ట్ అది నేర్చుకోమనండి అయ్యా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇంకొకటి అంటా ఉన్నావు నువ్వు, మీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు సెక్షన్ 144 పెట్టినా జగనన్న కోసం జనాలు వచ్చారని. సెక్షన్ 144 పెట్టునుంటే జగన్మోహన్ రెడ్డి గడప దాటి బయటకు వచ్చి ఉంటాడా? గడప దాటి బయటకు వచ్చి ఉంటాడా జగన్మోహన్ రెడ్డి? అసలు సెక్షన్లు తెలుసుకోండి ఫస్ట్. సెక్షన్లు తెలియకుండా నోటికి వచ్చినట్టు పెడతాం, చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా అని ఏది పడితే అది టైప్ చేసి సెక్షన్ 144 పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారని మిస్ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో మీరు పెడితే చట్టపరంగా మీరు శిక్షకు అర్హులు అవుతారు, అది తెలుసుకోండి అయ్యా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు రైతులకి ఏదో గిట్టుబాటు ధర లేదు ఇదని. గతంలో నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 7,000 రూపాయలు, కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఉండింది. ఈరోజు 13,000కి అమ్ముతూ ఉంటే గిట్టుబాటు ధర లేదంటా ఉండవు. అంటే నీ హయాంలో 7,000 ఉన్నప్పుడు మాత్రం రైతులకు గిట్టుబాటు ధర ఉన్నట్టు, ఇప్పుడు 14,000 13,000 ఇస్తా ఉంటే గిట్టుబాటు ధర లేనట్టు. ఇది ఏ విధంగా గొప్ప అయ్యా జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి. మళ్ళీ ఇంకొకటి, మొన్న ఇక్కడికి వెళ్ళావు వల్లభనేని వంశీ దగ్గరికి, వెళ్ళావు నీ జైలు మేటో ఇంకొకటో. అక్కడికి వెళ్ళి నువ్వేం మాట్లాడావు? ఒక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ బట్ట లోడదీసి నిలబెడతా అన్నావు. నువ్వు ఒకసారి ఒక మాజీ ముఖ్యమంత్రివా, వీధి రౌడీవా? వీధి రౌడీలు కూడా ఆ విధంగా మాట్లాడరు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి నువ్వు వీధి రౌడీ కన్నా హీనంగా మాట్లాడుతూ ఉన్నావు. ఏమంటా ఉన్నావు? బట్టలోడు తీసి నిలబెడతావా? ఐపీఎస్లను బట్టలోడు తీసి నిలబెడతావా? పోలీసులను బట్టలోడు తీసి నిలబెడతావా? పోలీసులు తలుచుకుంటే నిన్ను బట్టలోడ తీసి పులివెందల రోడ్లలో పరిగెత్తించి కొడతారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన తప్పులకు గుర్తుపెట్టుకో, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో. ఎందుకంటే ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక హుందాతనంగా మాట్లాడు. లేదు నేను ఏదో ఎలివేషన్ కోసం మాట్లాడాలి అని చెప్పి పోలీసులను బట్టలోడదీస్తా అంటే అదే పోలీసులు తలుచుకుంటే నిన్ను బట్టలోడదీసి పులివెందల పూలంగల కాడు ఊరేగిస్తారు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో. ఒకటి, రాజకీయాల్లో హుందాతనం అనేది ఉండాలి. ఇంకొకటి, వల్లభనేని వంశీ తప్పు చేశాడు, తప్పు చేసిందని అతనికి జైలుకి వెళ్ళాడు. అతను జైలుకి వెళ్ళిన ఒక నేరస్తుడి కోసం నువ్వు వెళ్ళి అక్కడ ఏదో ఎవరినో భయపెట్టాలని మాట్లాడితే అది నీ అహంకారమే అవుతుంది. గుర్తుపెట్టుకో, ఇకనైనా పద్ధతి మార్చుకో. ఇంకొకటి, నేను మిర్చి ఆడికాడ ఏదేదో మాట్లాడితే ఇవన్నీ మాట్లాడుతూ ఉండవు. ఇంకొకటి, మిర్చి ఆడికాడికి వచ్చి మిర్చి దొంగలించుకోబోయిన వాళ్ళు నీ పేటీఎం బ్యాచ్, అది కూడా తెలుసుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా రాజకీయాలు అనేది ఒక హుందాతనంగా చేయడం నేర్చుకో. ఏంటంటే ఎదుటోళ్ళపైన బురద జల్లాలి, ఎదుటోళ్ళపైన ఏదో చెయ్యాలి అని చెప్పి మేము రాజకీయం చేస్తామంటే చెల్లుబాటు కాదు. గుర్తుపెట్టుకో. ఒకటి, బాధ్యత గల నిర్మాణాత్మకమైన విమర్శలు చేయి, ఎవరైనా స్వీకరిస్తారు. ఒక హుందాతనమైన రాజకీయం చేయి. అవి కాకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడతా ఫేక్ ప్రోపగండాలు చేస్తా అంటే నువ్వు ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. గుర్తుపెట్టుకో. ఇంకొకటి, ఇకనైనా జ్ఞానం పెంచుకో. ఎందుకంటే చదువుకోమన్నారు. నువ్వు 10th క్లాసులో పేపర్లు దొంగలించినోడివి, ఎంబీఏలే, సర్టిఫికేట్ లేకపోయినా కానీ ఎంబీఏ అని పెట్టుకున్నోడివి. అది నీ చరిత్ర. నీ కాడి నుంచి ఇంకేం జ్ఞానం వస్తుంది? ఇప్పుడైనా ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండి ఏమి నేర్చుకోవాలా? ఇప్పుడైనా 5 ఏళ్ళు కూర్చొని ఏంటి నేర్చుకుంటే కనీసం గౌరవం అన్నా ఉంటుంది. సబ్జెక్ట్ లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడతా నీ హయాంలో ఏం జరిగిందో తెలియకుండా ఇప్పుడు జరుగుతూ ఉన్న మంచిని కూడా నువ్వు వక్రీకరించి విషం జిమ్మి నీ పదవి కాంక్ష కోసం ఏది పడితే అది చేస్తా అంటే ప్రజలు ఎవ్వరూ హర్షించరు. ప్రజలు హర్షించే పరిస్థితులు లేరు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఈరోజు అందరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు. రాష్ట్రంలో ప్రజలందరూ ఈరోజు ఆనందంగా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ
ప్రజలు ఆనందంగా ఉంటే నేను చూడలేనని విష ప్రచారాలు చేస్తా ఉన్నాడు. ఇక్కడైనా ప్రజలందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే ఇతను మనకు వచ్చే పరిశ్రమలను ఆపుతాడు, మనకు జరిగే మంచిని ఆపుతాడు, మనకు జరిగే అభివృద్ధిని ఆపుతాడు. టోటల్గా మన బిడ్డల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి తన పదవి కాంక్ష కోసం. 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు ప్రజల్లోకి రాలేదు. ఈ రోజు ఏంటంటే పదవి కోసం నిరంతరం అనడం తప్పు. వీకెండ్లో ప్రజల దగ్గరికి వచ్చి టాపిక్ డైవర్షన్ చేయడం, జైలుకి వెళ్ళి ములాఖాతులు పెట్టి బయటకు వచ్చి పోలీసులను తిట్టడం, అదేవిధంగా రైతుల్ని అవమానపరచడం, అదేవిధంగా ఇతర అధికారపక్ష నేతల్ని విమర్శించడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఇలాంటి రాజకీయ విద్రోహి ఇలాంటి రాజకీయ సమాధి చేస్తేనే ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుండాలి, అంతే అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ గోల్. వీళ్ళు ఏంటంటే రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేక విష ప్రచారాలు చేస్తూ, ప్రజలు బాగుపడుతూ ఉంటే చూడలేక విషం జిమ్ముతూ ఉంటే రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తు రోజుల్లో మిమ్మల్ని అధపాతాళంలోకి ప్రజలు దొక్కుతారు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు, రేపు భవిష్యత్తులో గుండు సున్నా ఇస్తారు. మీ పార్టీ నాయకుల్ని ఇప్పటికే కొడాలని ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఇంకా మారకుండా, పద్ధతి మారకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళని పద్ధతి మార్చుకోమను.